ఇటీవల వెలిసిన ఫ్లెక్సీలపై మనతో మాట్లాడడానికి ఎంపీ అరవింద్ ధర్మపురి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇటీవల నగరంలో కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయి. ఆ ఫ్లెక్సీలకు సంబంధించి మీ పేరు ఉంది, దాని వెనకాల అరవింద్ ఉంది. ఈటెలో ఉన్నారు, మీకు ఇబ్బంది అయిందని. ఆ ఫ్లెక్సీల వెనుక ఎవరున్నారు, ఏం చెప్తారు సార్? నేను ఫ్లెక్సీలు మాట్లాడతాను రాలేదు. ఫస్ట్ నేను ప్రెస్ మీట్కి వచ్చినా, నువ్వు ఫ్లెక్సీలు అడుగుతున్నావు. రామచంద్రరావు గారి స్టేట్మెంట్ అవుతుందో దానికి మేము కట్టుబడి ఉన్నాం. మీకు డీజీపీ కంప్లైంట్ ఇచ్చినాం కదా, గిన్ని రోజులు పడుతుందా అండి? ఓడగట్టిండు తీమను జల్దీ. ఏం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంటు? ఏం చేస్తుంది? ఎవడు కట్టిండో తీమని పట్టుకరమ్మని. ఎందుకు పట్టుకొస్తలేరు? కాంగ్రెస్ వాళ్ళు కట్టిరా? ఎందుకు పట్టుకొస్తలేరు? గిన్ని రోజులా ఫ్లెక్సీ ఓడు కట్టిండో, గిన్ని కెమెరాలు పెట్టుకొని మల్కాజ్గిరిలా ఇంకేడ కట్టిర్రు? ఏది అంత అంత సిటీలనే కట్టిరు కదా, ఏం చేస్తారు మరి? పట్టుకరాండి. ఓడగట్టి వచ్చిండు, ఓడగట్టిండు పట్టుకరా. అంటే ప్రభుత్వం పట్టుకురావడంలో పోలీస్ వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమా? మంచిగా నువ్వు స్మార్ట్గా అడుగుతావా? పట్టుకురండి మరి. ప్రభుత్వమా పోలీసు వాళ్ళు ఒకరు పట్టుకురండి. ప్రభుత్వం ప్రెషర్ పెట్టండి పోలీసుల మీద. సార్, ఇంకొకటి సార్, అందులోనే ఈటెల రాజేందర్ అనేది అరవింద్ను బీసీ నాయకుడిని ఎదగకుండా చూస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి అందులో ఫ్లెక్సీలో ఉంది. దాన్ని మీరు ఆల్రెడీ ఖండించారు. ఒకసారి నిజంగా అటువంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారు? మిమ్మల్ని ఎవరైనా పైకి ఎదగకుండా తొక్కేస్తున్నారు? ఈటెల అన్న నాకు మస్తు చాలా భోజనం పెట్టిండు, నేను మస్తు చాలా భోజనం పెడతా. ఇంకా ఫ్యూచర్లో కూడా మంచిగా కలిసి మెలిసి ఉంటాం. ఆయన మా అందరికీ సీనియరు. ఆయన నేను ఏమేమి మాట్లాడినో ఆయన గురించి నిజామాబాద్లో పిలిపించుకొని ఆయన చీఫ్ గెస్ట్గా మీ అందరికీ తెలుసు. ఎందుకే ఎందుకు పెట్టిర్రు అది? అసలు పెట్టింది ఓడి పట్టుకరండి అంటున్నా కదా. ఏం బీక్తాండ్రు ప్రభుత్వం? పట్టుకరండి. కేంద్ర మంత్రి పదవులు వస్తాయి, తెలంగాణకు వస్తాయని కొంత చర్చ జరుగుతుంది కదనే. అంటే కొత్తగా కూడా మీ పేరు వినిపిస్తుంది ప్రధానంగా. ఏం చెప్తారు? ఉన్న ఎంపీలు అందరికి ఇస్తారా? ఉన్నాయి కదా రెండు. ఇచ్చేస్తారేమో అని కూడా చర్చ ఉంది. దానికి మోదీ గారిని అడగాలి, మనకు సంబంధం లేదు. ఓకే బాయ్. మాట్లాడుతూ చివరిగా ఒకటి, రేవంత్కు సంబంధించిన అంశంలో మీరు జూడో అన్నదానికి వస్తే రమ్మంటున్నారు. వస్తే మీకు ఏమి ఇబ్బంది కలగదా? ఫోటోడు వస్తే ఏమి ఇబ్బంది? థ్యాంక్ యూ సార్. ఇది అసలు రేవంత్ రెడ్డి వస్తే తమకేమి ఇబ్బంది అని మీరు చెప్తుంది. అసలు ఫ్లెక్సీలు పెట్టింది ఎవరు, వాళ్ళని పట్టుకురావాలి కాబట్టి అసలు ఫ్లెక్సీలు అంటించింది ఎవరు? ఈటెల రాజేందర్కి సంబంధించి తనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇది ఎవరు పెట్టారన్న దానిపై పోలీసులు ఏం చేస్తున్నారు, డీజీపీ ఏం చేస్తున్నారు అని చెప్పి ఎంపీ అరవింద్ ధర్మపురి ప్రశ్నిస్తున్నారు.